డిఎస్సి ఉపాధ్యాయుల నియామకం మీద నిరంతరం సాక్షి కథనాలు, సాక్షి తప్పుడు ప్రచారం చేస్తుందంటూ చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు. బట్ మనకి అరడజన్ మీడియా ఉంది, 2 పేపర్లు ఉన్నాయి, 1 కోటి ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టా అకౌంట్లు ఉంటాయి, ఒక దాదాపుగా 2-3 వేల మంది మన సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నడిపే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ల, ఫేస్బుక్ పేజీల. ఇవన్నీ ఉన్నా కూడా పబ్లిక్లో అనుమానాలు అయితే పోవట్ల, రావట్లేదు, కొంతమందికి వచ్చిన వాళ్ళకి పోవట్ల. ఆ విషయంలో ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఆలోచించి సమాధానం చెప్పాల్సి ఉంది. నెంబర్ 1, పేకాటని కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారా? అది పెట్టుంటే ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు? నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎవరికైతే అందరికీ కలిపి ఇంటర్వ్యూలు ఒకసారి జరపాలా, ఎవరికి వాళ్ళకి విడివిడిగా జరపాలా? గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది? అలాగే ఓపెన్గా రావాల్సినటువంటి ర్యాంక్స్ వాళ్ళకి సపరేట్గా పంపించడం ఏంటి, దాంతోపాటుగా ఉన్నటువంటి లిస్ట్ ఏంటి? ఇట్లాంటిది కొన్ని అనుమానాలని రేకెత్తిస్తూ 200 మంది కోర్టుకు వెళ్ళారు. ఆ 200 మంది ఏమే టాపిక్స్ తీసుకున్నారో ఆ టాపిక్స్కి ఆన్సర్ని సక్రమంగా చేస్తే అది కన్విన్సింగ్గా పబ్లిక్కి వెళ్తే ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. లేకపోతే ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రేమిస్తే, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ద్వేషిస్తారు. అది వైసీపీకి ఫెచ్చింగ్ కాకపోవచ్చు, కానీ ప్రభుత్వానికి నష్టం అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.